బాగుంది. ఇది కూడా కాంట్రాస్ట్ లో చాలా బాగా వచ్చింది. అంటే అది మీ క్రియేటివిటీ అండి, మీరు కాంట్రాస్ట్ లో చేసుకోవాలా, కస్టమైజ్డ్ డిజైన్స్ ఏంటంటే మనం చేసిస్తాం. కస్టమర్ కి ఎలా న్యూగా కావాలన్నా వాళ్ళు ఒక పిక్ పెడితే మనం ఆ డిజైన్స్ చేసి ఇచ్చేస్తారు. మగ్గంలో చాలా బాగా వచ్చింది. అంటే నాకు ఇంకొక వర్డ్ రావట్లేదు. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది అనడం తప్ప, అంత బాగున్నాయి అన్ని. చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి, ఇదంతా సిమిలర్ కలర్ తోటి చేశారు. బట్ యాక్చువల్ గా ఇది గ్రీన్ చేస్తే కూడా మస్తు హైలైట్ గా ఉండాలి, ఎందుకంటే కాంట్రాస్ట్. ఇది సెల్ఫ్ లో కాబట్టి సెల్ఫ్ లో చేశారు. కొన్ని కాంట్రాస్ట్ బాగుంటాయి, కొన్ని సెల్ఫ్ లో కూడా డిజైన్ లుక్ యూనిక్ గా ఉంటాయి. చాలా హెవీ ఆల్ ఓవర్, చాలా హెవీ. బ్యాక్ కూడా ఫుల్ ఆల్ ఓవరే ఉంటుంది డిజైన్. ఓకే, సో 2 ప్యాటర్న్స్ ఉన్నాయి మన గ్రీన్ లోనే. ఇది మనం సిల్వర్ లో తీసుకున్నాము, ఇది వచ్చేసి కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. చాలా డిఫరెంట్. ఇది కంప్లీట్లీ హెవీ ఆల్ ఓవర్. ఇది ఓకే, చాలా హెవీగా ఉంది. ఇది ఫుల్ హ్యాండ్. హాయ్, హలో. సో నేను వచ్చేసాను సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ కండి. సో బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజెస్ చూస్తున్నారు కదా. సో ఇదంతా హ్యాండ్ పైన చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇదంతా కడ్డానా వర్క్, ఇదంతా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా మిషనరీ వర్క్ అనమాట. సో మిషన్ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఎవరైతే ఖాళీగా ఇంట్లో కూర్చోలేము, బట్ స్టిల్ బయటికి వెళ్ళి వర్క్ చేసుకోలేము, ఏదో ఒక వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోవచ్చు. జస్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు 3 lakhs నుంచి 6 lakhs వరకు మినిమం ఇన్వెస్ట్మెంట్. అది ఇంట్లో కూర్చొని మీరు స్టార్ట్ చేస్తే మీకు నెలకి 1,00,000 రూపాయలు ఈజీగా సంపాదించుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విత్ ఫ్రీ ట్రైనింగ్ కూడా. సో ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా వర్క్ ఎంత బాగా వచ్చిందో. సో యూజువల్ గా ఇలాంటి వర్క్ అయితే 5,000 నుంచి 7,000 ఈజీగా ఛార్జ్ చేస్తారు. ఇదైతే ఆల్ ఓవర్ గా కంప్లీట్ గా వర్క్ వచ్చేసిందండి. ఈజీగా 7 to 10 days వరకు ఎవరైనా హ్యాండ్ తో చేస్తే గానీ ఇంత నీట్ ఫినిషింగ్ అనేది రాదు. బట్ మనకి ఇక్కడ ఫ్యూ అవర్స్ లోనే ఇంత నీట్ ఫినిషింగ్ తోని, అది కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది, కర్దానా వర్క్ వస్తుంది, ఎంబ్రాయిడరీ వస్తుంది. సో లేటెస్ట్ గా ఎవరికైతే కావాలి అని అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్క స్టైల్ అనేది కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సో మనతో పాటు ఓనర్ గారు ఉన్నారు. సో రండి. హలో అండి, ఎలా ఉన్నారు? సో మన వ్యూవర్స్ కి ఇవాళ ఏం చెప్పించిపోతున్నారు? హాయ్ అండి అందరికి కూడా. మనం ఏంటంటే ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది కామన్ గా అందరూ వేస్తారు. సో నాకైతే చెప్పాలంటే రియల్ గా ఎంబ్రాయిడరీ వర్క్ అన్న మగ్గం వర్క్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఆ ఇష్టాన్ని నేను నా ఫీల్డ్ లో, నా బిజినెస్ లో, బట్ మన కస్టమర్ కి సర్వీస్ ఎందుకు అందించకూడదు అన్న ఒక థాట్ తోటి అనేది, ఇంకా అప్డేట్స్ తోటి, ఇంకా న్యూ క్రియేషన్స్ తోటి అయితే మనం ఇలా ఎంబ్రాయిడరీ లోనే మగ్గం వచ్చేలాగా యాడ్ చేస్తాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ఫర్దర్ ఎనీ క్వశ్చన్స్ అన్నమాట. సో మీ డ్రెస్ ఇక్కడే డిజైన్ చేస్తున్నారా? ఈ డ్రెస్ కూడా సో చూస్తున్నారు కదా, డ్రెస్సెస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. సింపుల్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనుకోండి, జిమ్మిచూ లైట్ వెయిట్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ కూడా మీరు ఇట్లా చేసుకోవచ్చు. బట్ పైన డిజైన్ చూసినట్టయితే ఈజీగా 5,000 to 6,000 వరకు ఈజీగా సెల్ అయిపోతుందండి. అట్లాంటి డిజైన్స్ మీరు చేసుకున్నట్టయితే. యాక్చువల్లీ బోటిక్ డిజైనర్ పీస్ అన్నమాట. సో ఫోటో చూసి నాకు నచ్చింది డిజైన్, అందుకని నేను ఇది ప్రింట్ స్కర్ట్ లో డిజైన్ చాలా బాగా వచ్చిందండి. అంటే మంచి స్టిచ్చింగ్ కూడా, అంటే దానికి మంచి డిజైన్ అనేది యాడప్ అయిపోయింది. ఎన్ని అవర్స్ పట్టింది మీకు ఇది? 1 day. సో చూస్తున్నారు కదా, బయట అయితే మీకు ఈజీగా 10 days వరకు పడుతుంది, బట్ ఇక్కడ జస్ట్ 1 day. 1 day లో అయిపోతుంది. హ్యాండ్ తో వేసిన ప్రాబ్లమే, ఒక్క థ్రెడ్ తెగిపోయినా మొత్తం అన్ని ఊడిపోతాయి. హ్యాండ్ తో వేస్తే ఇది ఒక ప్రాబ్లం అండి, బట్ మిషన్ లో ఆ ప్రాబ్లం ఉండదు. చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా బాగా వచ్చింది. సిల్వర్ ఆనియన్ పింక్ కలర్ తోటి డిజైన్ చేసింది. సింపుల్, కొంచెం కలర్ కాంట్రాస్ట్ లాగా యూజ్ చేసి చేస్తున్నారు. కొంచెం సిల్వర్ యూజ్ చేసి, ఆ కలర్ యూజ్ చేసి చాలా బాగుంది. సో అదనమాట, చూస్తున్నారు కదా, ఇది మిషన్ పైన చేసింది. సో అలాంటి మిషన్ డీటెయిల్స్ చూసేద్దాము. మామూలుగా అయితే ఏంటంటే అందరికి బ్లౌజ్ మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది, పట్టు చీరలే కావాలి. యాక్చువల్లీ ఇప్పుడు నేను పట్టు శారీ బ్లౌజ్ వేసుకోవాలనేసి డిసైడ్ అయ్యాను, బట్ టైం లేదు. అందుకనే డ్రెస్ ఏంటంటే 2 minutes సడన్ గా వేసుకున్నా వచ్చేసాను. ఇప్పుడు నన్ను కూడా చూసినట్టయితే నాకు కూడా శారీ అంత కంఫర్ట్ ఉండదు, బట్ మీరు ఇక్కడ చూసినట్టయితే అంతా డిజైన్ వచ్చింది, నెక్ దగ్గర ఇదంతా డిజైన్ వచ్చింది. ఎలాంటి ప్యాటర్న్స్ లో కావాలన్నా మనం ఈ మగ్గం వర్క్ అనేది కస్టమర్ కి చేసిస్తాం కాబట్టి వాళ్ళు ఇంకా కంఫర్ట్ గా వాళ్ళ కస్టమర్ కి ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు మగ్గం వర్క్ అనేది. సో అటు ట్రెడిషనల్ గాను ఇటు వెస్టర్న్ గాను ఎలాంటి వాళ్ళకైనా, సో ఫ్రమ్ 16 to 60 years ఎలాంటి వాళ్ళకైనా డ్రెస్సెస్, శారీస్, బ్లౌజెస్
శారీస్ కి కూడా మీరు కింద చేసుకోవచ్చు అండి. సారీస్ కూడా నెక్స్ట్ పల్లూస్ కి చేసుకోవచ్చు, ఎస్ బార్డర్స్ కి చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. బోర్డర్స్ కట్ వర్క్స్ లో కొన్ని బోర్డర్స్ ఉన్నాయి, అవి శారీ పల్లూస్ కూడా చేసుకోవచ్చు అండ్ టాజిల్స్ కూడా చేసుకోవచ్చు ఈ మగ్గం వర్క్. సో మినిమం ఇన్కమ్ ఎంత వరకు సంపాదించవచ్చు అండి? డిపెండ్స్, ఇదేంటంటే అవర్స్ ని బట్టి మనకు ప్రైజెస్ అనేది ఉంటుంది. సపోజ్ ఒక 1 hour చేస్తారా, వాళ్ళు 10 hours చేస్తారా, 24 hours చేస్తారా, డిపెండ్స్ టైం అన్నమాట. మాక్సిమం ఎంత వర్క్ చేసుకుంటే అంత. అంటే ఎంబ్రాయిడరీ అయితే ఏంటంటే మాక్సిమం ఒక 1000 నుంచి 1500, 2000 వరకు ఎంబ్రాయిడరీలో చేసుకోవచ్చు ఇప్పుడున్న ప్రైజెస్ కి. ఎందుకంటే బిఫోర్ ఒక 8-9 years ఉన్న ప్రైజెస్ కి ఇప్పటికి కొంచెం వేరే చాలా డిఫరెన్స్. సో కాబట్టి ఏంటంటే ఒకప్పుడు 3000 వరకు కూడా చేసేవాళ్ళం స్టార్టింగ్ లో. ఇప్పుడు ఏంటంటే మహా అనుకున్నా ఒక 15 to 2000 ఎంబ్రాయిడరీలు ఎర్న్ చేసుకోవచ్చు. అదే మగ్గం వర్క్ కనుక వస్తే ఇలా ఏంటంటే చేసుకోవచ్చు. ఇది మాక్సిమం ఇది వచ్చేసి 3 to 3.5 వరకు చార్జ్ చేస్తారు. సో ఎంబ్రాయిడరీ తో కంపేర్ చేస్తే ప్రైస్ అనేది ఇది డబల్ ఉంటుంది. సో ఒకటి వేసుకున్నప్పుడు మనకు మినిమం 3 నుంచి 3,500, 4,000 ఎక్కడికి పోదు. సో డైలీ అండి ఇందాక చెప్పారు కదా 1500 to 2000 అనేది డైలీ సంపాదించుకోవచ్చు. అది ఎంబ్రాయిడరీ డైలీ. yes ఇలాంటి వర్క్ లో ఇంకా ఎక్కువ ఇది చేస్తే ఇంకా కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రైస్ మినిమం 800,000 నుంచి స్టార్ట్. ఇంకా ఎక్కువ ఉంటుంది. ఫినిషింగ్ కూడా మీరు చూసినట్టయితే చాలా మంచి ఫినిషింగ్ అన్నమాట. డైరెక్ట్ ఇప్పుడు తీసుకువెళ్ళి వాషింగ్ మిషన్ లో వేసిన ప్రాబ్లం ఉండదు. అంతే. నేను ఎన్నిసార్లు వాష్ చేసి ఎన్నిసార్లు వేసుకున్నా నాకు ప్రాబ్లం. ఓకే, అదే మగ్గం వర్క్ లో అయితే ప్రాబ్లం ఉంటుంది, వేయలేము, షాంపూ వాష్ చేసుకోవాలి, డ్రై వాష్ కి ఇవ్వాలి. చాలా బాగుంది. ఒక్క పోకపోయినా వేసుకోవాలన్నా కూడా భయపడి వేసుకోవాల్సి వస్తుంది. అదొక ప్రాబ్లం. సో మిషన్ చూసేద్దామా? ఇదేనా అండి ఆ మిషన్? మన MH బ్రాండ్ అండి మిషన్ అయితే. సో మనకి ఇక్కడ వైజాగ్ లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. మాక్సిమం ఇటు డైరెక్ట్ ఉంటుంది, అక్కడ వైజాగ్ ఏపీ నియర్ అయ్యే వాళ్ళు అటు కూడా వెళ్ళి చూడొచ్చు. ప్రైజెస్ వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్ అంటే 3 lakhs అబౌవ్ నుంచి ఉంటాయి, అప్ టు మన దగ్గర 14 lakhs వరకు కూడా ఉన్నాయి అన్నమాట. డిపెండ్స్ మెషిన్ మోడల్ ని బట్టి, ఫీచర్స్ ని బట్టి ప్రైజెస్ అనేది వేరువేరుగా ఉంటాయి. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇది తీసుకుంటే మేము హ్యాండిల్ చేసుకోవచ్చు, మగ్గం వర్క్ రాదని. వాళ్ళు అనుకున్నది అయితే కరెక్టే. ఎందుకంటే ఇంతకు ముందు ప్రీవియస్ డివైజెస్ లో కొంచెం ప్రాబ్లం ఉండింది అండ్ డిజైన్స్ లో ప్రాబ్లం ఉండేది, అంత సక్సెస్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మేము ఇన్ని అంటే చాలా వందలు చేస్తున్నాం. సో హ్యాపీగా ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ మా కస్టమర్స్ కూడా ఆల్రెడీ చాలా మంది 6 months, 8 months, 5 months ఇలా యూజ్ చేసి వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఫీడ్బ్యాక్ కూడా వీడియోస్ చూడొచ్చు. సిరిగణేష్ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ కనుక సర్చ్ చేసినట్లయితే అందులో కస్టమర్ రివ్యూస్ కూడా ఉంటాయి అండ్ వాళ్ళు చేసే డిజైన్స్ కూడా పెట్టుకుంటాం. కాబట్టి సో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట, ఇది చేయొచ్చా చేయలేమా అన్నది. దీనికి ఏమన్నా ఎడ్యుకేషన్ అవసరం ఉంటుందా? ఎడ్యుకేషన్ తో పని లేదు, జస్ట్ స్టిచ్చింగ్ బేసిక్ నాలెడ్జ్ లేదు అన్న ఒక టైలర్స్ తోటి మార్కింగ్ వేసుకొని కూడా వాళ్ళు చేయొచ్చు. మీ ట్రైనింగ్ ఎలాగో ఇస్తారు? ట్రైనింగ్ ఏంటంటే ఆల్రెడీ మార్కింగ్ మీద డిజైన్ ఎలా సెట్ చేయాలని ఇస్తాం. అండ్ మా యూట్యూబ్ ఛానల్ లో వచ్చేసి మార్కింగ్ రాని వాళ్ళకి కూడా మార్కింగ్ ఎలా వేసుకోవాలని అలా వీడియోస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ ఛానల్ చూస్తే అది కూడా అర్థమైపోతుంది. అండ్ ట్రైనింగ్ మీరు అక్కడికి వెళ్ళి ఇస్తారండి, వాళ్ళు ఎక్కడికి వచ్చి రావాలా? మా పర్సన్స్ అక్కడికి వెళ్ళి 1 or 2 days వాళ్ళకి క్లారిటీగా చెప్పేసి వస్తారు. ఓకే, సో మిషన్ ఎవరైనా చెక్ చేయాలి, డైరెక్ట్ గా చూడాలి అనుకుంటే ఇక్కడికి విజిట్ చేయొచ్చు. చేసి లైవ్ లో వర్క్ అవుతుందా లేదని వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్. నేను ఎవరికైనా కూడా ఫోన్ లో కొనమని ఎవరికి చెప్పాను, వాళ్ళు బుక్ చేస్తామంటే కూడా మేము బుకింగ్ జస్ట్ రాలేని వాళ్ళ కోసం అది ఒక ఆప్షన్ లాగా పెట్టారు. బట్ మీ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి చూసినంత క్లారిటీ అయితే రాదు. హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళు వచ్చి చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది, డౌట్స్ డైరెక్ట్ గా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇవన్నీ. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, ఎస్పెషలీ లేడీస్, ఇంట్లో ఉండే వాళ్ళకి, చిన్నపిల్లలు ఉన్నారు మేము బయటకు వెళ్ళి వర్క్ చేసుకోలేము అనుకునే వాళ్ళకి మాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, బట్ ఇది ఎట్లా ఆపరేట్ చేయాలి, ఇదంతా ఎలా అని చెప్పి అనుకునే వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి డెఫినెట్ గా అందరికి. వాళ్ళందరికీ ఇక్కడికి వస్తే చక్కగా అన్ని క్లారిఫై చేస్తారు. సో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి వరకు ఉందండి మనకి? ట్రాన్స్పోర్ట్ లోకల్ వరకు ఫ్రీ ఇస్తున్నాము. ప్రెజెంట్ అయితే దసరా దీవాళి ఆఫర్స్ అనేది జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. ఓకే, సో దసరా దీపావళి ఆఫర్స్ కూడా అంటా అండి. సో బొనాన్జా అన్నమాట. వేరే షాపింగ్ మాల్స్ లో మీకు ఇప్పుడు అన్ని ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, అలాగే మీ ఫ్యూచర్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. పాడైపోయేది కాదు ఇది, ఇది ఖచ్చితంగా ఎస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఎస్ లైఫ్ టైం ఇన్కమ్. మధ్యలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మీరు చూసుకుంటారా? అయితే అసలు ఏ ప్రాబ్లము ఉండదు, మధ్యలో ఏమన్నా అయితే ఎలా అని అనుకునే టెన్షన్ కూడా ఉండదు. సో ఇలా అన్నమాట మిషన్. సో ఇంకొకటి చాలా మంది ప్రైస్ కంపేర్ చేసి ఇంకా వేరు కంపేర్ చేసి చెప్తారు. బట్ ఇదేంటంటే నేను ఒకటే చెప్తా, ఎవరికైనా కానీ ఒకటి కంపేర్ చేస్తున్నామంటే వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది,
ఇది మనం కంపేర్ చేయాలి, తెలుసుకోవాలి. యూజ్ అండ్ త్రో ప్రోడక్ట్ ఏంటంటే ఒక బాటిల్ కొన్నాం లేదా ఏదైనా ఒక వస్తువు కొన్నాం, అది మళ్ళీ మనకు రిలేటెడ్ వాళ్ళతోటి అవసరం ఉండదు, యూజ్ చేసాం పడేసాం. అలాంటిది ఎక్కడ తీసుకున్నా ఓకే, బట్ దాంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. బట్ సర్వీస్ రిలేటెడ్ అన్నప్పుడు 100% ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోమని అయితే ఇదైతే ఖచ్చితంగా చెప్తారు. ఎన్నో ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళంత నమ్మకంగా చెప్పగలరు. బట్ నా మోటో ఏంటంటే సేల్ పర్పస్ కాదు, జస్ట్ న్యూగా కస్టమర్స్ ఏమంది ఇవ్వాలి. ఇప్పుడు 100 మంది వాళ్ళకి కాంపిటీషన్ ఉన్నా కూడా వాళ్ళ ఏరియాలో వాళ్ళంటే 100 మంది సెపరేట్ గా ఉండాలి. ఎక్కడ నుంచైనా వాళ్ళ దగ్గరికి కస్టమర్ రావాలి, నా డ్రీమ్ అది. సో అలా ఉంటే నా కస్టమర్ ఒక్కరున్నా కానీ సక్సెస్ అవుతారు, 10 మంది వేరే వాళ్ళున్నా వీళ్ళు ఒక్కరున్నా కూడా సక్సెస్. బట్ చాలా మంది అడుగుతుంటారు మాకు డిజైన్స్ ఇవ్వండి, మెటీరియల్ అండి, డివైజెస్ ఇవ్వండి. బట్ ఎవరికి కూడా మేము వేరే బ్రాండ్స్ ఇవ్వం, ఓన్లీ ఎంహెచ్ బ్రాండ్ కి 100% సర్వీస్ అనేది మరి ఉంటుంది, సపోర్ట్ ఏదైనా కూడా. ఇప్పుడు మన ఎంహెచ్ ఎంబ్రాయిడరీ మగ్గం ఏదైతే ఉందో ఈ మషిన్స్ మీద వేసిన వర్క్స్ అయితే నేను కొన్ని చూపిస్తాను. సో అవి ఎంత టైం వేసుకోవచ్చు అండ్ వర్క్ ఫినిషింగ్ ఎలా వస్తుంది ఇవి ఒకసారి. ఫస్ట్ కాస్ట్ ఏంటో కూడా తెలుసుకుందాం. యూజువల్ గా ఎంత కాస్ట్? సో ఇది మాక్సిమం 2000 నుంచి 3500 వరకు చార్జ్ చేస్తారు, డిపెండ్స్ ఏరియాని బట్టి అండ్ వాళ్ళు చేసే వర్క్ ని బట్టి. దీంట్లో కూడా ఎట్లా అంటే మంచి కర్దన యూజ్ చేసి మంచి వర్క్ ఫినిషింగ్ ఇచ్చే వాళ్ళు కొంచెం 3-5 వర్క్ చార్జ్ చేస్తారు. కొంచెం హెవీ లవ్ బీట్స్ ఆడి కొంచెం దూరంగా వేసే వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ చార్జ్ చేస్తారు అనమాట. మాక్సిమం క్లాసీగా ఇలా చేయాలి అంటే 3000 అయితే తక్కువ అయితే ఉండదు. పైన అయితే అలా వస్తుందండి. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు కంప్లీట్ గా స్టిచ్చింగ్ ఉంటుంది. వాష్ మిషన్ వాష్ కైనా బాగుంటుంది అని చెప్పారు కదా, సో ఇలా వస్తుంది అనమాట మీకు. అంటే ఎవరైతే సేల్ పర్పస్ కి తీసుకుంటారో మీరు కస్టమర్స్ కి గ్యారంటీగా చెప్పొచ్చు ఇది స్టాండర్డ్ క్వాలిటీ అని చెప్పి. అండ్ ఇది యూజువల్ గా ఎంత పడుతుండొచ్చు కస్టమర్ కి ఇదంతా రెడీ అవ్వడానికి? మెటీరియల్ మెయింటెనెన్స్ జీరోనే చెప్తాం, ఎందుకంటే మెషిన్ కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ 1 టైం ఇన్వెస్ట్మెంట్. అండ్ ఈ బీట్స్ ఇదంతా ఎంత పడుతుండొచ్చు అండి? ఇప్పుడు బీట్స్ అంటే మాక్సిమం దీని అంతా జీరో మెయింటెనెన్స్ అంటారు, లైక్ పవర్ బిల్ అవ్వనివ్వండి, బీట్స్ మెయింటెనెన్స్, థ్రెడ్ మెయింటెనెన్స్ అంతా కూడా మనకు వచ్చే ఇన్కమ్ తో కంపేర్ చేస్తే. బట్ ఇన్వెస్ట్మెంట్ 1 టైం ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో ఇది కూడా అంత స్మాల్. అండ్ ఇవన్నీ ఎంత టైం పట్టొచ్చు? సో ఇది వచ్చేసి మాక్సిమం ఒక 2.5 hours లో ఒక హ్యాండ్ అయిపోతుంది. ఓవరాల్ గా బ్యాక్ ఫ్రంట్ అంతా అనుకున్నా కూడా మనకు 2 hands. సో దీంట్లో యాక్చువల్ గా యూజువల్ గా ఇది బ్యాక్ అన్నమాట. ఓకే, ఒక మనిషి వచ్చి వర్క్ చేయాలి అంటే ఓన్లీ డే టైమ్ లోనే వర్క్ చేస్తారు. బట్ మిషన్ అట్లా కాదు, మీకు కావాలి అని అనుకున్నప్పుడు నైట్ టైం కూడా ఆపరేట్ చేసుకొని పడుకోవచ్చు హ్యాపీగా. మార్నింగ్ వరకు మీకు అయిపోతుంది వర్క్. ఎంబ్రాయిడరీ ఎంత మనిషి లేకపోయినా కూడా ఓకే పెట్టేసి వదిలేసేయచ్చు, బట్ బీట్ కుట్టేటప్పుడు మనిషి దగ్గర ఉండి చూసుకోవాలి. ఇక్కడ ఒక డిజైన్ అట్లా ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి కదా, మనం పెన్ డ్రైవ్ పెట్టేసి డిజైన్ సెలెక్ట్ చేసుకొని కలర్ సెట్ చేసి ఏరియా చెక్ చేసుకొని స్టార్ట్ చేసి సో ఆ ట్రైనింగ్ అంతా కూడా ఇస్తారనమాట. చాలా బాగున్నాయి వర్క్స్ మీరు చూడండి. సో ఇవన్నీ కూడా కస్టమర్ ఇచ్చిన డిజైన్స్ మనకు పంపిస్తే ఇవన్నీ కూడా మనం కస్టమైజ్డ్ చేసి ఇక్కడ చెక్ చేసి కస్టమర్స్ కి మనం పంపిస్తాం అన్నమాట. ఓకే, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. అసలు ఎంత హెవీగా ఉందో వర్క్. ఇది అయితే మాక్సిమం 4500 చార్జ్ చేస్తారు ఈజీగా అండి. 4-5 ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇప్పుడు 5-6 వరకు వెళ్తుంది కాస్ట్. బట్ లోపల కూడా మీరు చూడండి ఫినిషింగ్, లోపల కూడా వాష్ ఎట్లయినా చేసుకోవచ్చు. చాలా నీట్ గా, చాలా స్టాండర్డ్ గా. దీంట్లో మనం అతికిచ్చింది ఏం లేదు కాబట్టి మనకి ఎంత రఫ్ వాష్ చేసినా కూడా ఏమీ అవ్వదు. ఇవి స్టోన్స్ ఎట్లా ఫిక్స్ చేస్తారండి? స్టోన్ అనేది స్టిక్కింగ్ ఉంటుంది, మెషిన్ లో రాదు. స్టోన్ ఓన్లీ బీడ్స్ మాత్రమే మనకు మెషిన్ లో, థ్రెడ్ జరీ బీడ్ మెషిన్ లో వస్తుంది. కుందన స్టోన్ అనేది మనం గమ్ పెట్టి స్టిక్ చేస్తాం. ఓకే, ఓ ఇది బాగుంది. సో పర్ల్ వర్క్ వచ్చింది ఇక్కడ. సో ఇవన్నీ కూడా కస్టమర్ వాళ్ళు పంపించిన ఫొటోస్ మనం కస్టమైజ్డ్ చేసి మళ్ళీ మనం కస్టమర్ కి పంపిస్తే వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ కి యూనిక్ డిజైన్స్. సో ఇది కూడా సింపుల్ నెక్ ఇలా వచ్చేసి మనకు హ్యాండ్ అనేది ఫుల్ గా వచ్చి బంచ్ వస్తుంది. ఓకే, సో ఇది కూడా కస్టమైజ్డ్ డిజైన్. సో ఇప్పుడు యూజువల్ గా 3-piece సెట్స్ కూడా వస్తున్నాయి, వాటికి కూడా ఇట్లా నెక్ లైన్ దగ్గర డిజైన్స్ వస్తున్నాయి, హ్యాండ్స్ దగ్గర డిజైన్ వస్తున్నాయి. దాని వల్ల కాస్ట్ యూజువల్ కాస్ట్ కంటే 2 times పెరిగిపోతుంది. యూజువల్ గా 600-700 ఉండే 3-piece సెట్స్ నార్మల్వి ఇలా వర్క్ రావడం వల్ల 1500 నుంచి 2000 రేంజ్ వరకు వెళ్ళిపోతున్నాయి అనమాట. సో అట్లాంటివి కూడా మీరు చేసుకోవచ్చు. యూజువల్ మెటీరియల్ తీసుకొని వచ్చి ప్లెయిన్ మెటీరియల్ మీరు నెక్ ప్యాటర్న్ దగ్గర డిజైన్ చేసుకొని, హ్యాండ్స్ దగ్గర డిజైన్ చేసుకొని అలా కూడా సేల్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది ఇది కూడా. మాక్సిమం ఇలా ఫుల్ హ్యాండ్ ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటి మనకు మాక్సిమం 2.5 నుంచి 3 hours వరకు పడతాయి. థ్రెడ్ వర్క్ హెవీగా ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, బీడ్ వర్క్ హెవీగా ఉన్న టైం ఏం పట్టదు, మనకు ఫాస్ట్ గా అయిపోతుంది వర్క్ అనేది.
బట్ నాకు ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది. యూజువల్ గా అయితే ఈ ఫినిషింగ్ రాదు మనకి మగ్గం వర్క్. హ్యాండ్ తో డిఫరెంట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ ఫ్లవర్ ఇది అంతా కూడా డిఫరెంట్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇలా మనం ఫోటోస్ కూడా పెట్టుకొని బ్లౌజెస్ కి ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పర్సన్ మిషన్ తీసుకున్నారు అనుకోండి, ఈ బీడ్స్ ఇవన్నిటికి కాస్ట్ ఎంత అవ్వచ్చు? ఒక 500 వరకు అవ్వచ్చు? అంత అవ్వదు. అంత కూడా అవ్వదు. ఓకే, మెయింటెనెన్స్ జీరో అనేది అందుకని. అంటే మనం 500,000 మీరు పెట్టుకున్నట్టయితే మీకు ఈ బ్లౌజ్ రెడీ అయిపోతుంది. మాక్సిమం 100 రూపీస్ లోపు, 100 నుంచి 200 లోపు, 1000-2000 వరకు అయినప్పుడు. ఓకే, చాలా బాగుంది. సో ఇది కూడా కస్టమైజ్డ్ డిజైన్, చాలా డిఫరెంట్ డిజైన్. నేను ఎప్పుడు చూడలేదు అసలు ఇట్లాంటి డిజైన్. ఇది సింపుల్ గా కావాలంటే ఓన్లీ బార్డర్ వేసి ఇవ్వచ్చు, ఇంకా కొంచెం యూనిక్ గా కావాలంటే అంతే కాకుండా ఇట్లాంటి బార్డర్స్ ఓన్లీ సారీస్ కూడా వేసుకోవచ్చు. సారీస్ కి, పల్లుస్ కి, చాలా దుపట్టాస్ కి అలా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ కి కూడా మీరు శారీకి చేసుకున్నట్టు బ్లౌజ్ కూడా సింపుల్ గా వర్క్ చేసుకొని అలా కూడా సెల్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఎంబోస్ 3D వర్క్ అంటారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వర్క్. ఇది కూడా బాగుంది. ఇది నేను మగ్గంలోనే మా పాప బ్లౌజ్ కి వేయించాను. సేమ్ ఇది నా శారీకి కూడా ఒకటి వేసుకున్నాను. 4000 ఏమో చార్జ్ చేస్తారు మగ్గంతో అయితే 4000 స్టార్టింగ్ లో చేయించుకున్న డిజైన్ అన్నమాట అది. సో ఇది చూస్తే ఫుల్ లోపలంతా మీకు వెల్వెట్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడంతా ఇన్నర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి. ఓకే, ఇది కూడా థ్రెడ్ వర్క్, ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్. సో దగ్గర నుంచి చూసినట్టయితే మీకు అర్థమవుతుందండి ఇదంతా సిమిలర్ కలర్ తో చేశారు, సెల్ఫ్ కలర్ తో. బట్ యాక్చువల్ గా ఇది గ్రీన్ చేస్తే కూడా మస్తు హైలైట్ గా ఉండాలి, ఎందుకంటే కాంట్రాస్ట్. ఇది సెల్ఫ్ లో కాబట్టి సెల్ఫ్ లో చేశారు. కొన్ని కాంట్రాస్ట్ బాగుంటాయి, కొన్ని సెల్ఫ్ లో కూడా డిసెంట్ లుక్ యూనిక్ గా ఉంటాయి. చాలా బాగుంది. ఫుల్ హ్యాండ్స్. ఇది కిడ్స్ లెహెంగా జాకెట్స్, మామూలుగా పట్టు లంగాలకి వస్తుంది కదా. సో పెద్దవాళ్ళకైనా ఆలోచిస్తారేమో కానీ పిల్లలకు కాస్ట్ పెట్టడానికి ఎవ్వరు ఆలోచించరు పట్టు లంగాలకి. అలాంటిది ఇట్లాంటి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలి పిల్లలు స్పెషల్ గా అంటే ఇట్లా మీరు వర్క్ చేసుకొని కూడా సెల్ చేసుకోవచ్చు. సో ఇలా నెట్టెడ్ లో కూడా ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ అన్నమాట, బ్యాక్ నెట్ అండ్ ఇలా పెటల్స్ లో ప్యాటర్న్స్, నెట్, హ్యాండ్ నెట్ ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది నెట్ లో. సో మన మెషిన్ మీద ఇలాంటి మగ్గం వర్క్ అయినా ఎంబ్రాయిడరీ అయినా నెట్ లో కూడా చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలన్నది కూడా ఛానల్లో యూట్యూబ్స్ ఉన్నాయి, ఛానల్లో ఉంటుంది, ఛానల్లో అన్ని ఉన్నాయి డీటెయిల్స్. మీకు కావాలి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి కూడా మీరు కస్టమైజ్డ్ డిజైన్. ఇది కూడా ఫుల్ హ్యాండ్, కింద బోర్డర్ హెవీగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా కస్టమైజ్డ్ టోటల్ గా అంతా. ఇదంతా ఇది కొంచెం బాగా హెవీ కాస్ట్లీ వర్క్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మేబీ ఇది 6000 వర్క్ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా డ్రాప్ నెక్ టైప్ లో వచ్చేసి ఈ బూటీస్ మొత్తం వస్తాయి. ఇది అంతా మన చెల్ల వర్క్ అంటారు కదా, ఆ టైప్ లో వచ్చే వర్క్ అన్నమాట. చాలా ఇది టైం పడుతుంది, ఫ్లవర్ గా వండే మొత్తం చాలా థిక్ గా ముద్దకుట్టు టైప్ లోన మొత్తం చెల్ల వర్క్ వస్తుంది కదా మనకు మగ్గంలో, ఆ టైప్. బట్ అది ఊడిపోతుందేమో, ఇది అస్సలు పోదు. అందులో మనం యాడ్ చేసిన స్టోన్ కూడా ఏం లేదు, ఇక్కడ మొత్తం బీడే ఉంది అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్. బట్ యూజువల్ గా హ్యాండ్ తో చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది. అది 1 వీక్ పైన పడుతుంది. మళ్ళీ ఒక్క ఫ్లవర్ పైన మొత్తం అంతా డిజైన్ లుక్ పోతుంది. సో ఇది కూడా ఓన్లీ సింపుల్ గా చాలా హెవీ, హ్యాండ్ హెవీగా వస్తుంది, నెక్ ఓన్లీ బార్డర్ తో వస్తుంది. ఇలా ఏ డిజైన్ అయినప్పుడు కస్టమర్ కి చేయాలంటే మనం ఇక్కడ ఫస్ట్ చేసి కస్టమైజ్డ్ టెస్ట్ చేసి తర్వాతనే కస్టమర్ కి పంపించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సింపుల్. ఇలాంటిదైతే మనకు అట్లీస్ట్ ఒక 2 hours లోపలే అయిపోతుంది. 2-3 hours లో టోటల్ అండ్ హ్యాండ్, బ్యాక్, ఫ్రంట్ అన్ని అయిపోతాయి. ఇది అయితే అండ్ ఒక చిన్న డౌట్ అండి, ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుందా? ఈఎంఐ అనేది మనం డైరెక్ట్ గా ఇవ్వము, ఓన్లీ మన కంపెనీ తరఫు నుంచి కొటేషన్ ఇస్తాము, బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తారు వీటికి. సో అది చాలా మంది ఇంట్లోంచి చేసుకోవాలనుకునే వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్ గా అంత క్యాష్ ఉండకపోవచ్చు, బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు పర్చేస్ చేసుకోవడానికి. కాకపోతే మా కస్టమర్స్ అందరు కూడా లోన్స్ ద్వారానే తీసుకుంటున్నారు, ఎందుకంటే కొటేషన్ తీసుకెళ్లి వాళ్ళకి సిబిల్ బాగుంది అంటే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు కాబట్టి అలా చాలా మంది తీసుకుంటారు. ఇనిషియల్ పేమెంట్ ఎంత వరకు కట్టొచ్చు? డౌన్ పేమెంట్ ఉంటుంది వాళ్ళకి, మినిమం ఉంటుంది. ఓకే, మినిమం ఉంటుంది. 20% ఆఫ్ ద మిషన్ అన్నమాట. సో ఆ మాత్రం మీరు కట్టుకొని నెక్స్ట్ ఈఎంఐ కూడా పే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 lakhs వరకు మిషన్ తీసుకున్నట్టయితే 20% అరౌండ్ 60,000 వరకు మీరు డౌన్ పేమెంట్ చేసి మిగతాది మీరు ఈఎంఐలో కూడా పే చేసుకోవచ్చు. సో ఇది క్రిస్టల్ వర్క్. ఓకే, చాలా బాగుంది. ఇది కూడా మిషన్ పైన. ఓ చాలా 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 యూనిక్. అసలు మనం స్టోన్స్ చూసాం, బీడ్స్ చూసాం, ఇవి క్రిస్టల్స్ కూడా మనకి మెషిన్ లో కూడా మనకు మెషిన్స్ లో. ఓ వెరీ నైస్. అంతా కూడా బీడే. అవును, కంప్లీట్ బీడ్ వర్క్. ఇది చాలా హెవీ, ఆల్ ఓవర్ చాలా హెవీ.
బ్యాక్ కూడా ఫుల్ ఆల్ ఓవరే ఉంటుంది డిజైన్. ఓకే, సో 2 ప్యాటర్న్స్ ఉన్నాయి మన గ్రీన్ లోనే. ఇది మనం సిల్వర్ లో తీసుకున్నాము, ఇది వచ్చేసి కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. చాలా డిఫరెంట్. ఇది కంప్లీట్లీ హెవీ ఆల్ ఓవర్. ఇది ఓకే, చాలా హెవీగా ఉంది. ఇది ఫుల్ హ్యాండ్, చాలా హెవీగా వచ్చింది. యూజువల్ గా ఇట్లాంటి ఇది 8000 ఈజీగా పడుతుంది. హ్యాండ్ వర్క్ లోనా ఈజీగా పడుతుంది. 8 to 9, నేను 9 చెప్పబోయాను, 8 to 9 ఈజీగా పడుతుంది. ఇది సీక్వెన్స్ కూడా మీకు ఈ డిజైన్ లో చూడొచ్చు మీరు. సీక్వెన్, అవును, సీక్వెన్ బీట్స్ తోటి డిజైన్ చేస్తాం అన్నమాట. సీక్వెన్ కూడా డివైజ్ ఉంటుంది మషన్ లో. ఇది కూడా కాంట్రాస్ట్ లో చాలా బాగా వచ్చింది. అంటే అది మీ క్రియేటివిటీ అండి, మీరు కాంట్రాస్ట్ లో చేసుకోవాలి. కస్టమైజ్డ్ డిజైన్స్ ఏంటంటే మనం చేసిస్తాం. కస్టమర్ కి ఎలా న్యూగా కావాలన్నా వాళ్ళు ఒక పిక్ పెడితే మనం ఆ డిజైన్స్ చేసి ఇచ్చేస్తారు మగ్గంలో. చాలా బాగా వచ్చింది. అంటే నాకు ఇంకొక వర్డ్ రావట్లేదు. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది అనడం తప్ప. అంత బాగున్నాయి అన్ని. ఇది సూపర్ గా ఉందండి, చాలా చాలా యూనిక్ గా వచ్చింది. ఈజీగా సంపాదించేసుకోవచ్చు అండి 1 lakh to 2 lakhs. ఇప్పుడు ఏంటంటే మంచి వర్క్ పడుతున్న దగ్గర ఏంటంటే లైక్ వర్కర్స్ ఎలా అంటే ఉంటారు, ఒక 10 members 8 members వర్కర్స్ మగ్గం వర్కర్ ని పెట్టి వర్క్ చేయిస్తున్నారు. బట్ సీజన్ లో వాళ్ళు కూడా సరిపోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. సో పక్కన వాళ్ళు ఎవరైనా తీసుకున్నారంటే అక్కడికి వెళ్ళిపోతారు. సో ఆ టెన్షన్ తోటి యాక్చువల్లీ వాళ్ళకి బెస్ట్ ఇన్కమ్ ఉన్నా కూడా బోటిక్స్ వాళ్ళకైనా లైక్ టైలర్స్ కైనా ఫ్యాషన్ డిజైన్ వాళ్ళకి చాలా టెన్షన్ అన్నమాట. సో ఇలాంటిది ఒక మషన్ ఉందంటే ఇప్పుడు 10 మంది వర్కర్లు ఉండే దగ్గర ఒక 3-4 members ని పెట్టుకొని కూడా మనం ఈక్వల్ వర్క్ అనేది బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వర్కర్స్ ని తెచ్చుకొని ఉన్న వాళ్ళు నాకు తెలుసు చాలా మంది, చాలా స్టోర్స్ లో నేను చూస్తూ ఉంటాను. కాబట్టి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, బేసిక్ నీడ్స్ అన్నమాట. ఫుడ్, షెల్టర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు రారు. ఒకవేళ వాళ్ళు ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలంటే ఆ టైంలో వాళ్ళు రారు. సో ఈ టైమ్స్ మొత్తం ఎస్పెషలీ ఫెస్టివల్ టైమ్స్లో వాళ్ళు ఊరు వెళ్తామంటారు. ఈ టైమ్స్ మొత్తం హెవీ పీక్ అన్నమాట. కస్టమర్స్ హెవీగా ఉండే టైంలో ఇలా ఉంటే బిజినెస్లో అస్సలు ముందుకు వెళ్ళలేం. మీ అందరికీ తెలుసు ఇవన్నీ కష్టాలు ఉంటాయి అన్నమాట. ఇదంతా కాకుండా ఒక మిషన్ నమ్ముకొని హ్యాపీగా మిషన్ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది అసలు ఈ ప్రాబ్లమ్సే రావు. అండ్ ఆల్సో మిషన్ కి ఏమాత్రం హెల్త్ ఇష్యూస్ రావు, ఊరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కాబట్టి టెక్నికల్ ఇష్యూ అన్నమాట, అది కూడా వీళ్ళు రిజాల్వ్ చేసేస్తారు. ఇది కూడా సూపర్ గా వర్క్. ఇంకా ఇది న్యూ వేసుకోలేదు యాక్చువల్లీ, చేసి పెట్టానండి. నాకున్న దానికి ఎప్పుడు ఎలా అవసరం పడుతుందో తెలియదు. బిఫోర్ అన్ని ప్లానింగ్ మీద శారీస్ కానీ వర్క్స్ కానీ చేసి పెట్టేస్తాను అనమాట. అప్పటికప్పుడు అంటే ఇంకా అవ్వదు కాబట్టి. శారీ కలర్ ఉంది, సారీ కాంట్రాస్ట్. శారీ ఏ కలర్ ఉందో దాని కాంట్రాస్ట్ అన్నమాట. అండ్ ఇప్పుడు అపాన్ కస్టమర్స్ క్రియేటివిటీ చెప్పాను కదా. సో కస్టమర్స్ కి కావాల్సినట్టుగా మీరు చేసి ఇవ్వగలుగుతారు. సో ఇది కూడా నెట్ మీద చేసాం అన్నమాట. సో ఇందాక మనం బ్యాక్ లో నెక్ చూసాము, ఇది కట్ వర్క్, హ్యాండ్స్ ఇది అంతా నెట్. ఓకే, సో యూజువల్ గా నెట్ తోటి సెంటర్ లో ఇవి స్టిక్కింగ్ చేసి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అండి, నెట్ చిరిగిపోతుందేమో. క్వాలిటీ నార్మల్ గా ఉంటే చిన్నగా ఛాన్సెస్ ఉంటాయి. బట్ మంచి క్వాలిటీ నెట్ కి అయితే చిన్నగావు. ఇప్పుడు ఇక్కడ చూసింది నెట్, అండ్ ఇక్కడ ఈ రెడ్ కలర్ ది నెట్, ఇక్కడ బ్యాక్ వేసింది నెట్, నేను వేసుకున్నది డ్రెస్ కూడా నెట్ అన్నమాట. జస్ట్ స్టిక్ చేసి తర్వాత స్టిక్ చేస్తారు. ఇది రూబీ అన్నమాట. మిగిలిన ఈ చుట్టుముట్టు బీడ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ మిషన్ వచ్చింది. అండ్ కట్ వర్క్ లాగా కూడా మిషన్ పైన వచ్చింది కదా, ఇర్రెగ్యులర్ షేప్ అంతా అందులోనే వచ్చేస్తుంది అది. చాలా బాగుంది. సో ఇది కూడా ఒక డిజైన్, న్యూ ప్యాటర్న్. ఇవన్నీ ఇంకా తీయాలి. పట్టు టైప్ లో ఉంది. పట్టు శారీ అయినా అండి, పట్టు శారీస్ అన్ని పట్టు శారీస్ వే. అండ్ షూట్స్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా ఏదైనా ఫంక్షన్ కైనా దేనికైనా ఇలా రెడీ చేసి పెట్టేసి. చాలా బాగుంది. శారీ ఆరెంజ్ కలర్ లో ఉంది కాబట్టి కాంట్రాస్ట్ వాడారు. యాక్చువల్లీ ఈ శారీ కట్టుకోవాలి ఇప్పుడు నేను. ఓకే, థ్యాంక్ యూ అనేసి డ్రెస్ వేసుకున్నా. ఓకే, సో ఇది నేను అడిగితే నాకు వర్క్ చేయడానికి కంప్లీట్ గా మగ్గంలోన 8,000 చెప్పారు. 8 or 6 చెప్పారు. మనం చూసిందంతా థ్రెడ్ వర్క్ అండ్ బీడ్స్ వర్క్. అయితే ఏంటంటే నేనేం చేశాను, టోటల్ గా ఈ బీడ్, ఈ థ్రెడ్, ఈ వర్క్, ఈ బీడ్స్, థ్రెడ్ వర్క్, అవుట్ లైన్ మొత్తం నేను మెషిన్ లో వేసేసాను. ఓన్లీ ఈ స్ప్రింగ్ హ్యాండ్ తో చేయించాను. వాళ్ళు ఎంత 1200 చార్జ్ చేశారన్నమాట. ఓకే, సో మీరు 8,000 1200 కి తీసుకున్నారు. 1200 ఓన్లీ స్ప్రింగ్ కి. నాకు మెషిన్ లో ఒక 1500 అన్న 2500 లో ఓవరాల్ గా డిజైన్ అయితే ఫినిష్ చేసేసుకున్నా. చాలా చాలా బాగుంది. సో ఇలా కూడా మనం మగ్గం వర్క్ వాళ్ళు ఉన్నారు అంటే ఒక కస్టమర్ 100% నాకు యాజ్ టీస్ కావాలంటారు డిజైన్. సపోజ్
సో ఈ డిజైన్ నేను ఇది ఫోటోలో చూసా, ఇది ఇప్పుడు 100% హ్యాండ్ వర్క్ అన్నమాట. అంత లాంగ్ టైం కూడా పట్టదు. కొన్ని ఏంటంటే 100% మన మిషన్ లో సేమ్ యాస్టేజ్ వస్తాయి. కొన్నిట్లో బీడ్ స్ప్రింగ్ మాత్రం మన మిషన్ లో రాదు కాబట్టి ఆ స్ప్రింగ్ కూడా కస్టమర్ ఎవరైనా కావాలంటే ఆ ప్లేస్ అనేది మనం ఖాళీగా వదిలి వర్కర్ ఎవరైనా ఉంటే కూడా ఇలా చేపించి కూడా వాళ్ళకి 100% ఇవ్వచ్చు. లేదు స్ప్రింగ్ ఊడిపోతుంది మాకు నచ్చదు కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఆ ప్లేస్ లో థ్రెడ్ అయినా జరీ అయినా ఏదైనా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. సో 2 ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయి అనమాట. డిపెండ్స్ కస్టమర్. ఇప్పుడు 8,000 పెట్టే వాళ్ళకి ఇలా చేసి ఇవ్వచ్చు. ఇదే మనకు ఒక 4,000 3,000 లో కావాలి అంటే దీన్ని థ్రెడ్ తోటి కానీ బీడ్ తోటి కానీ వర్క్ చేసి ఇవ్వచ్చు. డిపెండ్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. అండ్ ఇప్పుడు డ్రెస్సెస్ కి కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఓన్లీ శారీస్ చిల్డ్రన్సే కాకుండా అండ్ యూత్ కూడా చాలా ఇప్పుడు ట్రెండీగా ఫ్యాషన్ గా రెడీ అవుతున్నారు. సో శారీ కట్టడం టైం లేని వాళ్ళని వచ్చి చెప్పాలి అంటే సో కొంచెం కాలేజ్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ వాళ్ళు కూడా చాలా యూనిక్ గా రెడీ అవ్వాలనుకుంటారు కదా. ఆ ప్యాటర్న్స్ లో కూడా సేమ్ వర్క్ చేయించుకొని స్టిచ్ చేయించవచ్చు. మన దగ్గర అంతా ఫ్యాషన్ డిజైనర్స్ లైక్ టైలర్స్ వీళ్ళే బోటిక్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో మనం ఏదైనా ప్యాటర్న్స్ చెప్పినా కూడా వాళ్ళు చేసి ఇచ్చేలాగా మన మిషన్ కంఫర్ట్గా ఉంటుంది. సో ఇది ప్రిన్స్ బోట్ నెక్ టైప్ లో. సో ఇదేంటంటే క్లాత్ అనేది తక్కువలో వచ్చేసింది. ఈ క్లాత్ ఎంత 350 రూపీస్. సో ఈ వర్క్ వచ్చేసి నాకు ఒక విదిన్ 2-3 అవర్స్లో ఈ వర్క్ అయిపోయింది. ఇది చాలా ఫాస్ట్ అయిపోయింది. ఓన్లీ బ్యాక్ ఒకటే కాబట్టి స్టిచ్చింగ్ ఒక 1200 అలా అనుకున్న 2000. అదే మనం ఇంకా డిజైనర్స్ తోటి డిజైన్ హ్యాండ్ వర్క్లో చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. సో యూజువల్ గా తీసుకుంటే 500 to 600 అనుకోండి లాంగ్. సో ఇది కంప్లీట్ రెడ్ మీద గోల్డ్ కాంట్రాస్ట్ అన్నమాట. విత్ దిస్ తీసుకుంటే 2,800-3,000 వరకు కూడా చార్జ్ చేసుకోవచ్చు. అంత బాగా వచ్చింది వర్క్, చాలా బాగుంది. దీనికి ఎంత టైం పట్టొచ్చండి? ఇది ఒక 6 to 7 అవర్స్. ఓకే. సో బొటిక్ వాళ్ళకి కూడా ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ వర్క్. ఇక్కడ ఇది ఏదైతే థిక్ ఉందో ఇదంతా థ్రెడ్ వర్క్ ఉంది కదా మనకు చెల్ల వర్క్ టైప్. ఇది కొంచెం చాలా నీట్ గా వచ్చింది. సో మా కస్టమర్ అందరూ చెప్తారనమాట. సో మా మిషన్ మాకు కాంపిటీషన్ లేదు అంటే వర్క్ ది మిషన్ లో వచ్చే ఫినిషింగ్ ఎన్ని మిషన్స్ ఉన్నా మా ఫినిషింగ్ చూసి కస్టమర్ మళ్ళీ మా దగ్గరకు వస్తారు కాబట్టి మాకైతే భయం లేదు. బిజినెస్ బాగుంది అనేసి మా కస్టమర్ ఫీడ్బ్యాక్. కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. సో అది కూడా ఏ ప్రాబ్లం లేదు మా దగ్గర మీరు చేయించుకుంటే అని కూడా. ఇది ప్యాకింగ్ డిజైన్. సో డిజైన్ సో ఇది డిజైన్ ఇలాంటి 4 ఫ్లవర్స్ వేస్తే ఇవి మనకు బ్యాక్ సైడ్ టాజిల్స్కి కూడా ఇవి యూస్ అవుతాయి. ఓకే. టాజిల్స్. హ్యాండ్ వచ్చేసి ఇది ఫుల్ హెవీ హ్యాండ్. ఇది కూడా కస్టమైజ్డ్ చేయించుకున్న డిజైన్ అనమాట కస్టమర్. ఇక్కడ ఈ గ్యాప్లో ఏదంటే మనం స్టోన్ పెట్టేసుకుంటాము. కంకర్ కానీ స్టోన్ కానీ అండ్ కుందన్స్ కానీ మన ఇష్టం ఇంకా డిపెండ్స్.